ఢిల్లీ పర్యటనలో ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు బిజీగా గడపనున్నారు. ఈరోజు ప్రధానమంత్రి నరేంద్ర మోదీతో చంద్రబాబు నాయుడు భేటీ కానున్నారు. సాయంత్రం 4 గంటలకు ప్రధానమంత్రితో భేటీ అవుతారు సీఎం. అనంతరం సాయంత్రం 6 గంటలకు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్తో సమావేశం కానున్నారు. ఢిల్లీ పర్యటనలో ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు బిజీగా గడపనున్నారు. నిన్న సాయంత్రమే చంద్రబాబు హస్తినకు వెళ్లారు. ఈరోజు పర్యటనలో భాగంగా ప్రధాని మోడీతో సహా పలువురు కేంద్ర మంత్రులను చంద్రబాబు కలవనున్నారు. రాష్ట్ర పరిస్థితుల గురించి మరోసారి కేంద్ర పెద్దల ముందు వివరించనున్నారు. ఈరోజు ప్రధానమంత్రి నరేంద్ర మోడీతో చంద్రబాబు నాయుడు భేటీ కానున్నారు. సాయంత్రం 4 గంటలకు ప్రధానమంత్రితో భేటీ అవుతారు సీఎం. అనంతరం సాయంత్రం 6 గంటలకు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్తో సమావేశం కానున్నారు. తర్వాత రాత్రి 7 గంటలకు కేంద్ర హోంమంత్రి అమిత్ షాతో ముఖ్యమంత్రి భేటీ అవుతారు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితులపై కేంద్ర పెద్దలతో చంద్రబాబు చర్చించనున్నారు. అమరావతి పునర్నిర్మాణం, పోలవరం, వెనుకబడిన జిల్లాలకు నిధులతో పాటు కొత్త రుణాలపై కూడా మోడీతో చంద్రబాబు చర్చించే అవకాశం ఉంది. ఇటీవల కేంద్ర బడ్జెట్లో అమరావతికి ప్రత్యేక సహాయంగా 15,000 కోట్లను ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ప్రకటించిన విషయం తెలిసిందే. జగన్ హయాంలో చేసిన రుణాలను రీషెడ్యూల్ చేయాలని ఈ సందర్భంగా ప్రధానిని చంద్రబాబు కోరనున్నారు. ఇటీవల కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ను ఏపీ ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్ కలిసిన సంగతి విదితమే. ఈ సందర్భంగా ఏపీ ఆర్థిక అంశాలపై కేంద్ర మంత్రితో పయ్యావుల కేశవ్ సుదీర్ఘంగా చర్చించారు. కోల్కతాలో జూనియర్ వైద్యురాలిపై దురాఘాతానికి పాల్పడిన మృగాళ్లను కఠినంగా శిక్షించాలని వైద్య విద్యార్థులు నినదించారు. సభ్య సమాజం తలదించుకునేలా ప్రవర్తించిన వారిని వదలొద్దని కోరారు. రక్షించే చేతులకు రక్షణ ఎక్కడదని నిలదీశారు. న్యాయం చేయాల్సిందేనని నిర్భయంగా నిగ్గదీశారు. మహిళలపై ఆకృత్యాలు ఆగాలి, అతివల భద్రతకు పకడ్బందీ చట్టాలను అమలు చేయాలని వారు డిమాండ్ చేశారు. దేశవ్యాప్తంగా మహిళలు, వైద్యులు, మహిళా వైద్యులపై దాడులను అరికట్టేందుకు తక్షణ శిక్ష అమలయ్యేలా ప్రత్యేక చట్టాలు తేవాలని ఇండియన్ మెడికల్ అసోసియేషన్ ఐఎంఏ, ఏపీ జుడా డాక్టర్ల అసోసియేషన్ ప్రతినిధులు డిమాండ్ చేశారు. కోల్కతాలోని ఆర్జీ కర్ మెడికల్ కళాశాలలో జూనియర్ వైద్యురాలిపై అత్యాచారం ఘటనను నిరసిస్తూ ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియంలో నిరసన కార్యక్రమం, కొవ్వొత్తుల ప్రదర్శన నిర్వహించారు. కోల్కతా ఘటన సభ్య సమాజం తలదించుకునే దురదృష్టకర ఘటనని, మహిళా వైద్యురాలిపై అత్యాచారం అమానుషమని వైద్యులు ఆగ్రహం వ్యక్తం చేశారు. డాక్టర్లు, మహిళా డాక్టర్లపై దాడులు అరికట్టడంలో ప్రభుత్వాలు విఫలమవుతున్నాయన్నారు. అత్యాచార ఘటనలో నిందితుడిని కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. నల్లదుస్తులు ధరించి వైద్య విద్యార్థులు, జుడాలు భారీ కొవ్వొత్తుల ప్రదర్శనతో పాటు స్టేడియం ముందు బందర్ రోడ్లో కొవ్వొత్తులతో నిరసన ప్రదర్శన నిర్వహించారు. ఐఎంఏ ప్రతినిధులు, జుడాలు, వైద్య విద్యార్థులు పాల్గొన్నారు. శ్రావణ శుక్రవారం రోజున తనకు మంచి జరిగిందని, ఈ క్రమంలో రాష్ట్ర ప్రజలందరికీ మంచి జరగాలని కోరుకుంటున్నట్లు మాజీ మంత్రి బొత్స సత్యనారాయణ తెలిపారు. ఈ విజయంలో తనకు సహకరించిన అందరికీ ధన్యవాదాలు చెప్పారు. ఇక నుంచి ప్రతి ఒక్కరికి అండగా ఉంటానని తెలిపారు. అలానే ప్రతి ఒక్కరికి అందుబాటులో ఉంటానని బొత్స తెలిపారు. ఎమ్మెల్సీగా ఎన్నిక కావటంపై బొత్స సత్యనారాయణ స్పందించారు. శ్రావణ శుక్రవారం రోజు ఎమ్మెల్సీగా అధికారికంగా ధ్రువపత్రం అందుకోవటం ఆనందంగా ఉందని చెప్పారు. శ్రావణ శుక్రవారం కావటంతో మహిళలంతా అమ్మవారిని పూజ చేసుకుంటారన్న బొత్స అందరూ సుఖ సంతోషాలతో ఉండాలని కోరుకుంటున్నట్లు చెప్పారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో పోటీ చేసేందుకు అవకాశం ఇచ్చిన వైసీపీ అధినేత వైఎస్ జగన్కు ధన్యవాదాలు తెలియజేశారు. తాను ఏకగ్రీవంగా ఎన్నిక కావడానికి సహకరించిన రాజకీయ పార్టీలకు అందరికీ కృతజ్ఞతలు తెలియజేశారు. శ్రావణ శుక్రవారం మంచి రోజు కావున గెలిచినట్లు సర్టిఫికెట్ తీసుకున్నానన్న బొత్స త్వరలోనే రాజకీయ అంశాలపై మాట్లాడతానని చెప్పారు. భవిష్యత్తులో విశాఖ జిల్లా అభివృద్ధికి అందరినీ కలుపుకొని వెళ్తానని స్పష్టం చేశారు. స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల్లో పర్వం ఈ రోజుతో నాకు ఇప్పుడే జాయింట్ కలెక్టర్ గారు యునానిమస్గా ఎలక్ట్ అయ్యి సర్టిఫికేట్ ఇప్పుడే ఇవ్వడం జరిగింది. ఈ నేపథ్యంలో నాకు బీఫామ్ ఇచ్చి ఇక్కడ పోటీ చేయాలని నిర్ణయించిన మా అధ్యక్షులు జగన్మోహన్ రెడ్డి గారికి, అలాగే జిల్లాలో ఉన్న అందరు ప్రజాప్రతినిధులు అందరికీ ఇవాళ ఈ కార్యక్రమంలో భాగస్వామి ప్రతి ఒక్కరికి కూడా మరి నేను మనందరికీ నా తాలూకా మరి కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ, అదేవిధంగా ఇవాళ మరి
యునానిమస్గా జరగడానికి మరి ఉన్న జిల్లాలో ఉన్న అన్ని రాజకీయ పక్షాలు ఉన్న ప్రజాప్రతినిధులందరికీ కూడా ఈ నేపథ్యంలో అందరికీ కూడా మరి ఏ విధంగా అయితే ఈ జిల్లాలో దీన్ని చేసుకున్నామో అదే రీతిగా రాబోయే కాలంలో కూడా జిల్లా అభివృద్ధిలో అందరం కూడా ఒకే బాటగా జిల్లా అభివృద్ధి ధ్యేయంగా అందరూ పనిచేయాలని చేస్తారని ఆశిస్తూ పోలవరం ప్రాజెక్ట్ కొత్త డయాఫ్రమ్ వాల్ నిర్మాణ పనులు మెగా సంస్థకే అప్పగించనున్నట్లు మంత్రి నిమ్మల రామానాయుడు తెలిపారు. డయాఫ్రమ్ వాల్ నష్టం జరగడానికి గత ప్రభుత్వం తీసుకున్న అసమర్థ నిర్ణయాలే తప్ప ఏఎన్సీది ఎలాంటి తప్పు లేదన్నారు. సకాలంలో ఎగువ కాపర్ డ్యాం నిర్మాణం పూర్తి చేయకపోవడం వల్లే ఆ గ్యాస్ ఫ్లో నుంచి వరద నీరు సుడులు తిరుగుతూ రావడం వల్లే డయాఫ్రమ్ వాల్ దెబ్బతిందని నిపుణులు చెప్పినట్లు మంత్రి వెల్లడించారు. పోలవరం ప్రాజెక్టు కొత్త డయాఫ్రమ్ వాల్ నిర్మాణ పనులు మేఘా సంస్థకే అప్పగించనున్నారు. పోలవరం ఆలస్యంతో ఇప్పటికే ఎంతో నష్టపోయామని భావిస్తున్న సీఎం చంద్రబాబు ఈ ప్రాజెక్టును పరుగులు పెట్టించాలన్న యోచనతో ఉన్నారు. అందుకే నవంబర్ నుంచి ప్రారంభమయ్యే సీజన్ నష్టపోకుండా ప్రాజెక్టు పనులు పూర్తి చేసేందుకు డిజైన్లను ఆమోదించి ముందుకెళ్లాలని నిర్ణయించినట్లు మంత్రి నిమ్మల తెలిపారు. డయాఫ్రమ్ వాల్ దెబ్బతిన్నప్పుడు 2022లో మరమ్మతుల కోసం టెండర్లు పిలిచినప్పుడు 29,000 చదరపు మీటర్ల వాల్ పనులను 390 కోట్లకు చేయడానికి మేఘా సంస్థ ముందుకొచ్చిందని, కానీ ఇప్పుడు మరమ్మతులు కాకుండా ఏకంగా 73,000 క్యూబిక్ మీటర్లతో కొత్తదే నిర్మించాల్సి ఉందన్నారు. అవే ధరలతో చేయడానికి మేఘా సంస్థ అంగీకరించడంతో నిర్మాణ పనులు ఆలస్యం కాకుండా పోలవరం ప్రాజెక్టు త్వరగా పూర్తవుతుందని అధికారులంతా అభిప్రాయపడినట్లు మంత్రి నిమ్మల వెల్లడించారు. డయాఫ్రమ్ వాల్కు నష్టం జరగడానికి గత ప్రభుత్వం తీసుకున్న అసమర్థ నిర్ణయాలే తప్ప ఏజెన్సీది ఎలాంటి తప్పు లేదన్నారు. సకాలంలో ఎగువ కాఫర్ డ్యాం నిర్మాణం పూర్తి చేయకపోవటం వల్లే ఆ గ్యాపుల్లో నుంచి వరద నీరు సుడులు తిరుగుతూ రావడం వల్లే డయాఫ్రమ్ వాల్ దెబ్బతిందని నిపుణులు చెప్పినట్లు మంత్రి వెల్లడించారు. పోలవరం ప్రాజెక్టు మీద పర్టికులర్గా ఏదైతే మన కేంద్ర జలవనరుల శాఖ మంత్రి మరి పాటిల్ గారిని కూడా 2 సార్లు కలవడం మీ అందరికీ తెలుసు. ఈరోజు కూడా మరి ఈ యొక్క మంత్రి గారితో కూడా డిస్కషన్, అదేవిధంగా ఎవరైతే ఈ యొక్క సిడబ్ల్యూసి, పిపిఏ, ఈ మినిస్ట్రీకి సంబంధించిన అధికారులందరితోటి కూడా మరి సుమారు గంటకు పైగా మరి సమాలోచనలు డిస్కషన్ చేసినటువంటి పరిస్థితి పోలవరం ప్రాజెక్టుపై ఈరోజు జరగడం జరిగింది. అందులో ముఖ్యంగా ఏదైతే పోలవరం ప్రాజెక్టు ఏదైతే రేపు సీజన్ మరి నవంబర్ నుంచి స్టార్ట్ అవుతుంది కాబట్టి సీజన్ పాడవకుండా, సీజన్ నష్టపోకుండా ఆ యొక్క పోలవరం ప్రాజెక్టు పనులు త్వరితగతంగా పూర్తి చేయడానికి ఆ యొక్క డిజైన్స్ని అన్నింటినీ కూడా అప్రూవల్ చేసుకుని ముందుకెళ్లాలనేది. అన్నా క్యాంటీన్లు ప్రారంభమైన తర్వాత ప్రజల్లో ఆనందం వ్యక్తమవుతుందని విజయవాడ తూర్పు ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ అన్నారు. గతంలో వైసీపీ ప్రభుత్వం క్యాంటీన్లను మూసివేసి దుర్మార్గంగా వ్యవహరించిందని, అందుకే ఘోరంగా ప్రజలు ఓడించారన్నారు. విజయవాడ తూర్పు నియోజకవర్గం 12వ డివిజన్ అయ్యప్ప నగర్ ట్రెజరర్ ఎంప్లాయీస్ కాలనీ ఏరియాలో ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ పర్యటించారు. ఈ సందర్భంగా స్థానికంగా ఉన్న డ్రైనేజీ సమస్యలపై ఆరా తీశారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ అన్నా క్యాంటీన్ల ప్రారంభంతో రాష్ట్రంలో పండుగ వాతావరణం నెలకొందన్నారు. అన్నా క్యాంటీన్ల ద్వారా ఎంతోమంది కార్మికులకు తక్కువ ధరకే మంచి భోజనం అందించడం జరుగుతుందన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు తీసుకున్న నిర్ణయం చరిత్రలో నిలిచిపోతుందన్నారు. కానీ గత వైసీపీ పాలనలో క్యాంటీన్లను మూసివేసి దుర్మార్గంగా వ్యవహరించిందని మండిపడ్డారు. అందుకే సార్వత్రిక ఎన్నికల్లో ఘోరంగా ఓడించారని చెప్పారు. ఎమ్మెల్యే పర్యటనలో డివిజన్ నాయకులు, మున్సిపల్ అధికారులు పాల్గొన్నారు. ఇవాళ 15 రూపాయలతో భోజనం పెడుతున్నారు చంద్రబాబు గారు అని అంటే దానికి కూడా యూట్యూబ్లో వ్యాఖ్యానాలు చేస్తున్నారు. ఆ 15 రూపాయలు ఎంత లాభం ఆయనకు వస్తుందో అని అడుగుతాను. ఈరోజు అన్నం తినేవాడు ఎవడో కూడా ఇవాళ ఒక భోజనం వేడివేడి లంచ్ కానివ్వండి, వేడివేడి డిన్నర్ కానివ్వండి, అదేవిధంగా పొద్దున్న బ్రేక్ఫాస్ట్ కానివ్వండి, కేవలం గవర్నమెంట్ ఇచ్చే దాంతో కలిపి 75 రూపాయలు ఖర్చు. ఇవాళ ఏ హోటల్ కానీ వెళ్ళండి 60 రూపాయలు మినిమం. చిన్న హోటల్ అయితే 60 రూపాయలు భోజనం, పెద్ద హోటల్ అయితే 100 రూపాయలు భోజనం. 100 రూపాయలు భోజనం, ఒక్క భోజనం అంటే ఎంత అంటే 200 రూపాయలు. 2 పూట్ల భోజనం 200 రూపాయలు, పొద్దున పూట టిఫిన్ ఒక 30, 40, 50 అంటే 250 రూపాయలు. అంటే నెలకి 450 రూపాయలు ఖర్చు అవుతుంది ఇవాళ ఈ సిస్టంలో. చంద్రబాబు గారు ఇచ్చే అన్నా క్యాంటీన్ ద్వారా ఇచ్చే భోజనం నెలకి 450 రూపాయలు. ఒక్కరోజు మనం అదే ఆటో డ్రైవర్ ఒక్కరోజు ఇంటికాడ భోజనం చేసే అవకాశం లేనప్పుడు బయట భోజనం చేయాలంటే 200, అతను వచ్చిన సంపాదన 250 రూపాయలు భోజనానికి ఇవ్వాలి. సో ఎందుకంటే ఇవాళ
ఆయన్ని ఓడిపోయాడు 2019లో. తర్వాత వచ్చిన గవర్నమెంట్ చేసిన పనులన్నీ కూడా చూసి ఆయన చేసిన మంచి పనులన్నీ కూడా జనాలు తెలుసుకుని నిన్నగాక మనం జరిగిన ఎన్నికల్లో కనీసం ప్రతిపక్ష హోదా కూడా రాకుండా ఓడించారండి. మానవుల్లో మనం ప్రతివాళ్ళం కూడా ఆ సంకల్పంలోకి వెళ్ళాలి, ప్రతివాళ్ళం కూడా మంచి మార్గాన్ని ఎన్నుకోవాలి, ఆ మంచి మార్గంలో ప్రయాణం చేస్తానికి మనం సంసిద్ధులమై ఉండాలని. అప్పుడే మన 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 గ్రామం అనండి, మన ఒక వీధిలో ఉన్నవాళ్ళం అనండి, అందరము కూడా అభివృద్ధి చెందడానికి ఆస్కారం ఏర్పడుతుంది. మనందరము కూడా అట్లా ఆ ప్రయాణంలో మనం నిమగ్నం అవ్వాలని, ఆ చంద్రబాబు గారు చూపించే ఆ మార్గంలోకి మనందరం కూడా మారాలని నేను కోరుకుంటున్నాను. పరిమితులతో కూడిన వ్యవస్థతోనే రాష్ట్రంలోని ప్రభుత్వ ఆసుపత్రుల్లో మెరుగైన వైద్యం అందించే అంశంపై అంతర్గతంగా సమీక్ష చేసుకున్నట్లు వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ తెలిపారు. 108 సిబ్బందిని క్యాజువాలిటీ వార్డును అనుసంధానం చేసేలా కార్యాచరణ చేపడతామని అన్నారు. వైద్యుల సమయపాలన విషయంలో కఠినంగానే వ్యవహరిస్తారని మంత్రి స్పష్టం చేశారు. పరిమితులతో కూడిన వ్యవస్థతోనే రాష్ట్రంలోని ప్రభుత్వాసుపత్రులలో మెరుగైన వైద్యం అందించే అంశంపై అంతర్గతంగా సమీక్ష చేసుకున్నట్లు వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ తెలిపారు. ఆసుపత్రులకు నిధులు, పరికరాలు, వైద్యులు, సిబ్బంది కొరత, శానిటేషన్ వంటి సమస్యలు ఉన్నాయని అన్నారు. ప్రతి ఆసుపత్రిలోనూ మే ఐ హెల్ప్ యూ అంటూ ఫ్రంట్ డెస్క్లు ఏర్పాటు చేస్తామని తెలిపారు. అరగంటలో ఓపీ సేవలు అందేలా చేయాలని భావిస్తున్నామని తెలిపారు. ఇందుకోసం స్థానిక నర్సింగ్ ట్రైనింగ్ కళాశాలల విద్యార్థుల సేవలు వినియోగించుకుంటామని వెల్లడించారు. వైద్య పరీక్షలు నిర్వహించేందుకు వీలుగా పరికరాలను మెరుగుపరుస్తామని అన్నారు. సార్వజనిక ఆసుపత్రుల్లో రకరకాల సమస్యలు చాలానే ఉన్నాయని, ప్రభుత్వ ఆసుపత్రులంటే సానుకూల దృక్పథం కల్పించాలంటే శానిటేషన్ బాగుండాలని, పరిశుభ్రత అంశాల్లో ఇక ప్రత్యేక దృష్టి పెడతామని స్పష్టం చేశారు. ఆసుపత్రులకు చాలామంది నిరక్షరాస్యులు వస్తారని వారికి కూడా తెలిసేలా సైనేజ్ బోర్డులు ఏర్పాటు చేస్తామని తెలిపారు. అంబులెన్సులు, మహాప్రస్థానం వాహనాలు అందుబాటులో ఉండేలా చూస్తామని అన్నారు. 108 సిబ్బందిని క్యాజువాలిటీ వార్డును అనుసంధానం చేసేలా కార్యాచరణ చేపడతామని అన్నారు. వైద్యుల సమయపాలన విషయంలో కఠినంగానే వ్యవహరిస్తారని పేర్కొన్నారు. అనేక డయాగ్నోస్టిక్ నేను చెప్పాను కొరత ఉందని ఉన్నాయి, వాటి మీద కూడా ఆడిట్ ఏవి చెడిపోయి ఉన్నాయి, ఎప్పటి నుంచి చెడిపోయి ఉన్నాయి, వేటికి రియేజెంట్స్ లేవు, ఈ డయాగ్నోస్టిక్ ఎక్విప్మెంట్ మీద కూడా వెంటనే ఆడిట్ చేయాలా. ఆడిట్ చేసిన తర్వాత ఎక్కడ కొరతలు ఉన్నాయనే విషయం తెలుస్తుంది. కాబట్టి దాని నుంచి వెంటనే దానికి రెమెడియల్ మెజర్స్ తీసుకోవడానికి ఉంటుంది. తద్వారా రోగులు బయటికి వెళ్ళి పరీక్షలు చేసుకోవాల్సిన అవసరం లేకుండా త్వరితగతిన ఇక్కడే పరీక్షలు కూడా చేసే అవకాశం ఉంటుంది. కాబట్టి దాని మీద కూడా మాట్లాడడం జరిగింది. ముఖ్యంగా ఇవన్నీ చేస్తున్న క్రమంలో ఇవన్నీ మనకు తెలియాలి. ప్రజలు సాటిస్ఫాక్టరీ లెవెల్స్ ఏంటి, వాళ్ళ సంతృప్తికరంగా ఉన్నారా లేదా అని తెలియాలంటే వాళ్ళందరి దగ్గర ఫీడ్బ్యాక్ సిస్టమ్ కూడా తీసుకోవాలని నిర్ణయించడం జరిగింది. తదనుగుణంగా పరిస్థితులు మెరుగుపరచుకోవడానికి అవకాశం ఉంది. కాబట్టి అయితే ఫీడ్బ్యాక్ తీసుకోవడానికి అక్కడ సిబ్బందిని ఇంకోరిని వాడితే బాగుండదు. కాబట్టి కొన్ని సంస్థలైన ఎన్ఎస్ఎస్ఓ లేదా ఇస్కాన్ సంస్థనో లేదా ఇతర ఆర్ట్ ఆఫ్ లివింగ్ ఇటువంటి ఎవరన్నా సమాజంలో ఎన్జిఓలు కానీ కలెక్టర్లతో సంప్రదించి వీళ్ళని కూడా మాట్లాడి కొన్ని మేనేజ్మెంట్ కాలేజీలో కానీ వీళ్ళని తీసుకొచ్చి ఒక క్వశ్చనీర్ తయారు చేసి పేషెంట్ల దగ్గర అటెండెన్స్ దగ్గర ఒక ఫీడ్బ్యాక్ విధానాన్ని, మీరు వెళ్ళారా, వెళ్తూనే పలకరించారా, పలకరిస్తే సైనేజ్ బోర్డులు ఉన్నాయా, సరైన ఓపీకి వెళ్ళారా, ఓపీ వెళ్ళిన తర్వాత మీరు రక్త పరీక్షలు చేసుకున్నారా, చేసుకున్న తర్వాత అది మధ్యాహ్నం వచ్చాయా, మళ్ళీ ఆ డాక్టర్ మిమ్మల్ని చూసారా లేదా, ఈ సాటిస్ఫాక్షన్ ఉందా లేదా అని తెలుసుకోవడం కోసం ఫీడ్బ్యాక్ సిస్టమ్ని కూడా ప్రతి ఆసుపత్రులు కూడా తీసుకురావాలని. వీఆర్లో ఉన్న ఐపీఎస్ అధికారులు బెంగళూరు వెళ్లి జగన్ను కలిశారని తెలుగుదేశం పొలిట్ బ్యూరో సభ్యుడు వర్లారామయ్య ఆరోపించారు. దీనిపై డీజీపీ విచారణ జరపాలని ఆయన డిమాండ్ చేశారు. తాము ఏ తప్పు చేయలేదని వీఆర్లో ఉన్న ఐపీఎస్ అధికారులు చెప్పగలరని ప్రశ్నించారు. చట్టాన్ని అతిక్రమించిన ఐపీఎస్లు త్వరలో జైలుకు వెళ్లడం ఖాయమని తేల్చి చెప్పారు. వీఆర్లో ఉన్న ఐపీఎస్ అధికారులు బెంగళూరు వెళ్లి జగన్ను కలిశారని తెలుగుదేశం పాలిట్ బ్యూరో సభ్యుడు వర్లరామయ్య ఆరోపించారు. దీనిపై డీజీపీ విచారణ జరపాలని ఆయన డిమాండ్ చేశారు. తాము ఏ తప్పు చేయలేదని వీఆర్లో ఉన్న ఐపీఎస్ అధికారులు చెప్పగలరా అని ప్రశ్నించారు. సీనియారిటీలో 15వ స్థానంలో ఉన్న రాజేంద్రనాథ్ రెడ్డిని డీజీపీగా నియమిస్తే నోరెత్తని కొంతమంది అధికారులు ఇప్పుడు నోటికొచ్చినట్లు మాట్లాడుతున్నారని ఆయన మండిపడ్డారు. చట్టాన్ని అతిక్రమించిన ఐపీఎస్లు త్వరలో జైలుకు వెళ్లడం ఖాయమని
తేల్చి చెప్పారు. చట్టాన్ని అతిక్రమించి నాటి సీఎం జగన్ మెప్పు కోసం అప్పటి ఎంపీ రఘురామకృష్ణరాజును దారుణంగా కొట్టి వీడియోలు తీసి పైశాచికానందం పొందిన ఐపీఎస్ అధికారిని వీఆర్లో పెట్టడం తప్ప అని ప్రశ్నించారు. వైఎస్ఆర్సీపీ ప్రభుత్వ హయాంలో 170 మంది పోలీసు అధికారులను సంవత్సరాల తరబడి వీఆర్లో ఉంచినప్పుడు ఎందుకు మాట్లాడలేదని నిలదీశారు. ప్రస్తుతం కళంకిత అధికారుల కోసం ఎందుకు గగ్గోలు పెడుతున్నారని నిలదీశారు. వీఆర్లో ఉన్న అధికారులు బెంగళూరు, హైదరాబాద్, చెన్నై ఎందుకు వెళ్తున్నారని వర్ల రామయ్య ప్రశ్నించారు. ఇలాంటి అధికారులపై డీజీపీ చర్యలు తీసుకోవాలని పేర్కొన్నారు. 170 మంది అడిషనల్ ఎస్పీ, డిఎస్పీ, సిఐల్ని నెలల తరబడి, సంవత్సరం తరబడి వీఆర్లో ఉంచారు జగన్మోహన్ రెడ్డి గారు, మీ ప్రభుత్వం. అప్పుడు మాట్లాడలేదు, ఇప్పుడు కొంతమంది ఎవరో మాట్లాడుతున్నారు. ఆ పని బాట లేని అధికారులు, ఖాళీగా ఉన్న అధికారులు, జగన్మోహన్ రెడ్డి గారి మోచేతి నీళ్లు గతంలో తాగిన కొంతమంది, నాకేం భయం, ఎప్పుడు తాగారు, ఎక్కడ తాగారు అని కూడా చెప్పగలను గట్టిగా మాట్లాడితే. జగన్మోహన్ రెడ్డి గారి మోచేతి నీళ్లు త్రాగిన కొంతమంది మాట్లాడుతున్నారు. అయ్యో అన్యాయం రా ఒక చర్చకి. ఐ విల్ నేమ్ సర్టన్ ఆఫీసర్స్ హూ హ్యావ్ బీన్ కెప్టెన్ వీఆర్లో పెట్టిన వాళ్ళ గురించి చరిత్ర నేను విప్పుతా, మీరు చర్చకి రండి. ప్రభుత్వం ఇంకా ఈ అవినీతి అధికారుల పట్ల ఇంకా ఉదాసీనతగానే ఉంది. చంద్రబాబు గారు ఇంకా వీళ్ళ పట్ల దయతోటే ఉన్నాడు ఆయన, అంతేగాని వేరే కాదు అని చెప్పి కూడా నేను తెలియజేస్తూ ఉన్నాను. ఏపీ నుండి కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రిగా రామ్మోహన్ నాయుడు ఉండడంతో గన్నవరంకు మరిన్ని సర్వీసులు పెరుగుతాయని ఎంపీలు కేశినేని శివనాథ్, వల్లభనేని బాలశౌరి పేర్కొన్నారు. ఇందులో భాగంగా ఎయిర్ ఇండియా సంస్థ ముంబైకి మరో సర్వీసును ప్రారంభించిందని అన్నారు. రానున్న రోజుల్లో పలు అంతర్జాతీయ ప్రాంతాలకు విమాన సర్వీసులు మరింత పెరగనున్నాయని వారు వెల్లడించారు. గన్నవరం అంతర్జాతీయ విమానాశ్రయం నుండి విజయవాడ, ముంబై నూతన సర్వీసును ఇండిగో సంస్థ ప్రారంభించింది. ప్రయాణికులకు తొలి బోర్డింగ్ పాస్ ఇచ్చి ఎంపీలు వల్లభనేని బాలశౌరి, కేశినేని చిన్ని, ఎమ్మెల్యే యార్లగడ్డ వెంకట్రావు, ఎయిర్పోర్టు డైరెక్టర్ లక్ష్మీకాంతారెడ్డి విమాన సర్వీసును ప్రారంభించారు. ఈ సందర్భంగా మచిలీపట్నం పార్లమెంటు సభ్యులు వల్లభనేని బాలశౌరి మాట్లాడుతూ విజయవాడ నుండి ముంబైకి 2వ విమానాన్ని నేడు ఇండిగో సంస్థ ప్రారంభించడం జరిగిందని అన్నారు. ఏపీ నుండి కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రిగా రామ్మోహన్ నాయుడు ఉండటంతో గన్నవరంకు మరిన్ని సర్వీసులు పెరుగుతున్నాయని చెప్పారు. కూటమి ప్రభుత్వం వచ్చాక గన్నవరం విమానాశ్రయం నుండి సర్వీసులు గణనీయంగా పెరిగాయని చెప్పుకొచ్చారు. గన్నవరం విమానాశ్రయం నుండి రానున్న రోజుల్లో పలు అంతర్జాతీయ ప్రాంతాలకు విమాన సర్వీసులు మరింత పెరగనున్నాయని వెల్లడించారు. విజయవాడ ఎయిర్పోర్ట్ నుంచి విజయవాడ ముంబైకి గత నెలలో ఎయిర్ ఇండియా ఫ్లైట్ ఇనాగరేట్ చేశాం. తర్వాత మరలా 2వ ఫ్లైట్ ఇండిగో ఫ్లైట్ ఈరోజు విజయవాడ నుంచి ముంబైకి 2వ ఫ్లైట్ ఇనాగరేట్ చేశాం. సో దీన్ని బట్టి ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత మన ఆంధ్రా నుంచి రామ్మోహన్ నాయుడు గారు సివిల్ ఏవియేషన్ మినిస్టర్ కావటం చాలా సంతోషకరమైనటువంటి విషయం. గతంలో మేము రిక్వెస్ట్ చేశాం. అదే రకంగా విజయవాడ నుంచి అనేక ప్రాంతాలకి నేను అలాగే మన విజయవాడ ఎంపీ చిన్ని గారు ఇద్దరం కూడా లాస్ట్ టైం కలిసినప్పుడు ప్రెస్ మీట్ పెట్టినప్పుడు విజయవాడ నుంచి కలకట్టాకి, అలాగే విజయవాడ నుంచి షిరిడీకి ఆల్రెడీ ఉంది, అలాగే ఇప్పుడు వారణాసికి. అనంతరం విజయవాడ పార్లమెంటు సభ్యులు కేశినేని చిన్ని మాట్లాడుతూ గన్నవరం అంతర్జాతీయ విమానాశ్రయంలో ఇండిగో విమాన సర్వీసు ప్రారంభం కావటం శుభసూచకమన్నారు. విజయవాడ నుండి ముంబైకి ప్రయాణికుల రద్దీ బాగా పెరిగిందని, దానిని దృష్టిలో ఉంచుకునే విమాన సేవలు ప్రారంభించడం జరిగిందని అన్నారు. అమరావతి నుండి ప్రపంచ నలుమూలలకు విమాన సర్వీసులు నడిపేందుకు కృషి చేయాలని కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడుని కోరినట్లు వెల్లడించారు. ఇండిగో వారు 2వ విమానం నడపడం చాలా ఆనందంగా ఉంది. ఎందుకంటే నెల రోజుల క్రితం ప్రారంభమైన ఇండియన్ ఎయిర్లైన్స్ 140 మినిమం కెపాసిటీతో రన్ అవుతుంది. అంతేకాకుండా ఇవాళ చూస్తే ఇండిగో ఫ్లైట్ కూడా 110 కెపాసిటీతో మొదటి రోజు వెళ్ళబోతుంది. అంటే ఇవాళ ముంబైకే కాదు, దేశంలో ఉన్న అన్ని ముఖ్య నగరాలకి విజయవాడ నుంచి ప్రయాణికుల రద్దీ తాకిడి ఎక్కువగా ఉంది. కాబట్టి పెద్దల బాలశౌరి గారు నేను కలిసి మన యువ నాయకుడు వారిని ఒకటే కోరాం. అమరావతి ప్రాంతం నుంచి, ఈ క్యాపిటల్ రాజధాని ప్రాంతం నుంచి దేశం నలుమూలలకే కాకుండా ప్రపంచం నలుమూలలకి విమానాలు.
అనంతరం గన్నవరం శాసనసభ్యులు యార్లగడ్డ వెంకటరావు మాట్లాడుతూ ముంబైకి నూతన సర్వీసులు ప్రారంభం కావడానికి కృషి చేసిన కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు, సీఎం చంద్రబాబు, ఎంపీలకు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. గత ప్రభుత్వంలో నూతన భవనాన్ని నిర్మించడంలో కాలయాపన చేశారని ఆరోపించారు. ఎయిర్పోర్టు విస్తరణలో భూములు కోల్పోయిన నిర్వాసితులకు తాను న్యాయం చేస్తామని హామీ ఇచ్చారు. బ్రిటిష్ కాలం నాటి ఎయిర్పోర్టు టీడీపీ హయాంలోనే అభివృద్ధి చెందిందని స్పష్టం చేశారు. ఎక్కువ శాతం ఎన్ఆర్ఐలు గన్నవరం చుట్టుపక్కల ప్రాంతాల వాళ్లే ఉన్నారని, గన్నవరం నుండి అంతర్జాతీయ సర్వీసులు పెరిగితే హైదరాబాద్ వెళ్లాల్సిన అవసరం ఉండదని చెప్పారు. సీఎం చంద్రబాబు కృషితో నూతన అంతర్జాతీయ టెర్మినల్ భవనం ప్రారంభం కానుందని అన్నారు. 1350 ఎకరాలు మాత్రమే ఉన్న గన్నవరం ఎయిర్పోర్ట్లో ఒక టెర్మినల్ బిల్డింగ్ని సంవత్సరాలు కడుతున్నారు. ఒక సంవత్సరం పడుతుందని కాంట్రాక్టర్ చెబితే చెన్నీ గారు నేను మాట్లాడినప్పుడు చెన్నీ గారు ఒప్పుకోలేదు. 9 నెలల్లో కంప్లీట్ చేయమని అడిగిన పరిస్థితి. జూన్కి ఎట్టి పరిస్థితుల్లో కంప్లీట్ చేస్తామంటున్నారు. అది కంప్లీట్ అయిపోతుందని నేను ఆశిస్తున్నా. అలాగే ఈ ఎయిర్పోర్ట్ అభివృద్ధిలో భాగంగా R&R ప్యాకేజీలు, అలాగే గన్నవరం ప్రజల త్యాగం మరవలేంది. ఆ రైతులకు చిన్న ఇబ్బందులు ఉన్నాయి. ముఖ్యమంత్రి గారితో మొన్న కూడా మాట్లాడిన పరిస్థితి. గత 5 సంవత్సరాల నుంచి వాళ్ళకి డబ్బులు రాని పరిస్థితి. వాటిని అతి త్వరలో ఏర్పాటు చేస్తానికి ప్రయత్నాలు జరుగుతున్నాయి. అలాగే తెలుగుదేశం ప్రభుత్వం వచ్చిన తర్వాత 30% ట్రాఫిక్ పెరగడం శుభసూచకం. 30% ఎయిర్ ట్రాఫిక్ పెరిగిందంటే ఈ రాష్ట్ర జీడిపిలో, అలాగే ఈ రాష్ట్ర అభివృద్ధిలో ఎయిర్పోర్ట్లు అనే పాత్ర చాలా ఎక్కువ. ఎయిర్పోర్ట్ దురదృష్టం ఏంటంటే బ్రిటిష్ వాళ్ళ టైంలోనే ఏర్పాటైన ఎయిర్పోర్ట్. క్యాన్సర్ వ్యాధి పట్ల ప్రజలు అవగాహన పెంచుకోవాలని, క్యాన్సర్ వ్యాధిని ప్రాథమిక దశలోనే గుర్తిస్తే నయం చేయవచ్చునని ది గ్రామీణ వైద్య సంక్షేమ సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి యోన్ ఎం రాజు తెలిపారు. క్యాన్సర్ వ్యాధి పట్ల ప్రజల్లో అవగాహన కల్పించేందుకు తమ సంఘం తరపున అవగాహన ర్యాలీని నిర్వహించి ప్రజల్లో చైతన్యం తీసుకొస్తామని చెప్పారు. పశ్చిమ బెంగాల్లో ఓ మహిళా డాక్టర్పై అత్యాచారం చేసి హత్య చేసిన ఘటనను తీవ్రంగా ఖండిస్తున్నామని తెలిపారు. ఇండియన్ మెడికల్ అసోసియేషన్ పిలుపు మేరకు ఆర్ఎంపీ వైద్యులు కూడా ఈరోజు ఉదయం 6 గంటల నుంచి ఆదివారం ఉదయం 6 గంటల వరకు బంద్లో పాల్గొంటున్నట్లు చెప్పారు. ది గ్రామీణ వైద్యుల సంక్షేమ సంఘం విజయవాడ అర్బన్ కమిటీ ఆధ్వర్యంలో క్యాన్సర్ అవగాహన ర్యాలీని నిర్వహించారు. విజయవాడ రామకృష్ణాపురంలోని సంఘం కార్యాలయంలో తొలుత క్యాన్సర్ అవగాహన కార్యక్రమంపై గ్రామీణ వైద్యులు సమావేశం నిర్వహించారు. అనంతరం ర్యాలీ నిర్వహించారు. విజయవాడ సెంట్రల్ నియోజకవర్గ ఎమ్మెల్యే బోండా ఉమామేశ్వరరావు జెండా ఊపి ర్యాలీని ప్రారంభించారు. ప్రజలలో క్యాన్సర్ పట్ల అవగాహన కల్పించేందుకు గ్రామీణం చేస్తున్న కృషిని అభినందించారు. అనంతరం గ్రామీణ వైద్యులు క్యాన్సర్ పట్ల అవగాహన కల్పిస్తూ ప్రజల్లో చైతన్యం కలిగించేలా నినాదాలు చేస్తూ రామకృష్ణాపురం పురవీధులలో ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ది గ్రామీణ వైద్యుల సంక్షేమ సంఘం రాష్ట్ర కమిటీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎన్ఎం రాజు, విజయవాడ అర్బన్ గౌరవాధ్యక్షులు సత్యనారాయణ, డాక్టర్ సూరిబాబు, అర్బన్ అధ్యక్షుడు విద్యాసాగర్, కార్యదర్శి డాక్టర్ ఎస్డి బర్కతుల్లా, రాష్ట్ర విజయవాడ అర్బన్ కమిటీ సభ్యులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రభుత్వం ఆదేశాల మేరకు క్యాన్సర్ అవగాహన సదస్సును రాష్ట్ర కమిటీ తరపున అన్ని జిల్లాల్లో నిర్వహిస్తున్నామన్నారు. క్యాన్సర్ వ్యాధి నివారణకు తీసుకోవాల్సిన జాగ్రత్తలు, క్యాన్సర్ లక్షణాలు ఎలా గుర్తించాలి, ప్రాథమిక దశలో గుర్తిస్తే ఎలా నయం చేయవచ్చు, చికిత్సల గురించి అవగాహన కల్పిస్తున్నట్లు తెలిపారు. పేద ప్రజలకు వ్యాధుల పట్ల సరైన అవగాహన ఉండదని, ఏదైనా అనారోగ్య సమస్య వస్తే ముందుగా వచ్చేది ఆర్ఎంపీల వద్దకేనని అన్నారు. క్యాన్సర్ గురించి అవగాహన కల్పించడంలో ఆర్ఎంపీల పాత్ర కూడా ఉందన్నారు. ప్రభుత్వం తమ సేవలను గుర్తించి ఈ కార్యక్రమంలో భాగస్వామ్యం చేసినందుకు కృతజ్ఞతలు తెలిపారు. తమ వద్దకు వచ్చే ప్రతి ఒక్కరికి క్యాన్సర్ వ్యాధి గురించి అవగాహన కల్పిస్తామని, ప్రాథమిక దశలో గుర్తిస్తే వారిని సంబంధిత వైద్యుల వద్దకు పంపించి చికిత్స పొందేలా కృషి చేస్తామన్నారు. ఇటీవల కోల్కతాలో డ్యూటీలో ఉన్న మహిళా డాక్టర్పై అత్యాచారం చేసి హత్య చేయడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నట్లు తెలిపారు. ఈ ఘటనకు నిరసనగా ఇండియన్ మెడికల్ అసోసియేషన్ ఈరోజు ఉదయం 6 గంటల నుంచి రేపుదయం 6 గంటల వరకు బంద్కు పిలుపునిచ్చిందని చెప్పారు. ఈ బంద్కు సంఘీభావంగా 17వ తేదీ ఉదయం 6 గంటల నుంచి 18వ తేదీ ఉదయం 6 గంటల వరకు ఆర్ఎంపీ ఫస్ట్ ఎయిడ్ క్లినిక్లు తీయొద్దని పిలుపునివ్వటం జరిగిందన్నారు. ఇటీవల కలకత్తాలో ఐఎంఏ డాక్టర్ని హత్య చేసిన, డ్యూటీలో ఉన్న డాక్టర్ని హత్య చేసిన సందర్భంగా అందుకు సంఘీభావంగా ఆల్ ఇండియా ఐఎంఏ ఇండియన్ మెడికల్ అసోసియేషన్ వారు ఉదయం 6 గంటల నుంచి 17వ తారీఖు ఉదయం 6 గంటల నుంచి 18 ఉదయం 6 గంటల వరకు హాస్పిటల్స్ బంద్ చేయాలని చెప్పి పిలిపివ్వడం జరిగింది. దానికి సంఘీభావంగా మేము కూడా అదే వైద్య వృత్తిలో ఉన్నాం కాబట్టి మేము కూడా సంఘీభావం తెలియజేస్తూ మా ప్రాక్టీషనర్స్ ఎవరిని కూడా రేపు ఫస్ట్ ఎయిడ్ సెంటర్స్ ఓపెన్ చేయొద్దని చెప్పి ఉదయం 6 గంటల నుంచి 17 ఉదయం 6 గంటల నుంచి 18 ఉదయం 6 గంటల వరకు ఈ క్లినిక్స్ ఫస్ట్ ఎయిడ్ సెంటర్స్ ఓపెన్ చేయొద్దని చెప్పి మేము కూడా మా వాళ్ళందరికీ తెలియజేసి
ఈ విషయంలో మేము కూడా ఐఎంఏకి సంఘీభావం తెలియజేస్తూ ఆ చనిపోయిన డాక్టర్ గారి ఆత్మకి శాంతి కలగాలని చెప్పి మేము కోరుకుంటున్నాం. ఇలాంటి అవకాశాన్ని గవర్నమెంట్ మాకు కల్పించినందుకు వాళ్ళకి అవేర్నెస్ చేయడానికి మాకు కూడా ఒక అవకాశం కలిగింది. దాన్ని మేము సక్సెస్ఫుల్గా చేసి వాళ్ళలో మా తరపు నుంచి ఎంతవరకు న్యాయం జరుగుద్దో, ఎంతవరకు వాళ్ళకి న్యాయం చేయగలం మ్యాక్సిమం అంతవరకు న్యాయం చేద్దామని మేము ఈ ప్రోగ్రాం స్టార్ట్ చేసి ఈ విషయంలో మన సెంట్రల్ ఎమ్మెల్యే బోండా ఉమామహేశ్వరరావు గారిని కాంటాక్ట్ చేశామండి. డాక్టర్ గారు తప్పకుండా చేద్దాం, నేను వస్తాను, తప్పకుండా మీరు ఒక ర్యాలీ తీసి అవేర్నెస్ చేస్తే గవర్నమెంట్ కూడా ఉపయోగపడుద్ది, దీనివల్ల మంచి చేస్తున్నారని ఆయన కూడా మమ్మల్ని అప్రిషియేట్ చేశారు. దయచేసి పేదవాళ్ళని మన ఆర్ఎంపీ సోదరులందరూ కూడా చాలా అవేర్నెస్ చేయవలసిందిగా అసోసియేషన్ తరఫు నుంచి కోరుకుంటున్నాను. Barbarous act of one fellow and one young doctor is murdered, raped, and it is a heinous crime, and everybody is today condemning. It is a great loss to the medical fraternity. So we want to condemn it, and we want to join the IMA people in this movement, and we want to be part and parcel of this movement. So మేము కూడా వాళ్ళతో వెళ్తున్నామండి. మా క్లినిక్స్ కూడా క్లోజ్ చేయాలి, నిరసన తెలపడంలో మా భాగం కూడా కొంత ఉంటుంది. కాబట్టి ఈ మూమెంట్ని సక్సెస్ చేయాలని ఇవాళ మన గౌరవనీయులైన ఎమ్మెల్యే బోండా ఉమామహేశ్వరరావు గారు ఇన్వైట్ చేయడం జరిగింది. ఇక్కడ నుంచి ఒక ర్యాలీ తీసుకొని పబ్లిక్లో అవేర్నెస్ తీసుకొచ్చి వీ వాంట్ టు మేక్ ఇట్ బిగ్ మూమెంట్ సార్. థ్యాంక్ యూ. పాత గన్నవరంలో శ్రీలక్ష్మి తిరుపతమ్మ ఆలయ వార్షిక సంబరాలు శుక్రవారం అఢాసంగా కొనసాగాయి. విశేష అలంకారంలో ఆకట్టుకున్న శ్రీలక్ష్మి తిరుపతమ్మ సమేత గోపయ్య స్వామికి ఎమ్మెల్యే యార్లగడ్డ వెంకట్రావు పట్టు వస్త్రాలు సమర్పించారు. ప్రబల ఊరేగింపు, ఉత్సవమూర్తుల గ్రామోత్సవం నిర్వహించారు. ఏటా 2వ శ్రావణ శుక్రవారం ఈ సంబరం నిర్వహిస్తుంటారు. చెన్నై కోల్కతా జాతీయ రహదారిపై సందడి నెలకొంది. తిరుపతమ్మ తల్లి చల్లని ఆశీస్సులు ప్రతి ఒక్కరిపై ఉండాలని గన్నవరం నియోజకవర్గ శాసనసభ్యులు యార్లగడ్డ వెంకట్రావు కోరారు. కృష్ణా జిల్లా గన్నవరం నియోజకవర్గం పాత గన్నవరంలోని శ్రీ లక్ష్మీ తిరుపతమ్మ ఆలయంలో శ్రావణమాస ఉత్సవాలు ఘనంగా ప్రారంభమయ్యాయి. తొలుత గన్నవరం నియోజకవర్గ శాసనసభ్యులు యార్లగడ్డ వెంకట్రావు అమ్మవారికి ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం ఉత్సవాలను ప్రారంభించారు. డీజేలు, తీన్మారు డప్పులు, కోలాట బృందాలతో అమ్మవారి ఆలయ ప్రాంగణం పండుగ శోభ సంతరించుకుంది. భక్తులు ఆలయ ప్రాంగణంలోని అమ్మవారికి పూజలు నిర్వహించి పొంగళ్లు సమర్పించారు. ఉత్సవాలలో భాగంగా భక్తులు పలు ప్రాంతాల్లో గ్రామోత్సవం కోసం ఏర్పాటు చేసిన ఉత్సవ ప్రభలను ఎమ్మెల్యే వెంకట్రావు సందర్శించి కొబ్బరికాయ కొట్టి ప్రారంభించారు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.